మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలకు గర్వకారణం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి జీకే అరుణ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్నను ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు ప్రజలను ఎంతో గౌరవించారని, పివి నరసింహారావుకు భారతరత్న రావడంతో తెలుగు ప్రజలకు గర్వకారణమని, అంతేకాకుండా మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన స్వామినాథన్ కూడా భారతరత్న ఇవ్వడం గొప్ప విషయమని, ఇలాంటి మహానుభావులను కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించడం సంతోషించదగ్గ విషయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి జీకే అరుణ వెల్లడించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, దేశం కోసం ఎన్నో సేవలు చేసినటువంటి మహానుభావులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇలాంటి అత్యున్నతమైనటువంటి అవార్డులు ఇవ్వడం, పురస్కారాలు ప్రకటించడం మంచి సాంప్రదాయమని ఆమె తెలిపారు. పివి నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదని, కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావును గుర్తించి ఇలాంటి పురస్కారాలు భారతరత్న ఇవ్వడం అంటే కేంద్ర ప్రభుత్వానికి మహానుభావుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం. మాజీ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పివి నరసింహారావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. మా అందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారి కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, పివి నరసింహారావు గారు 91 నుంచి 96 వరకు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. వారు ప్రధానిగా ఉన్న సందర్భంగా అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ఆ రోజు ఆర్థికంగా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని, ఆ ఆర్థిక సంస్కరణలతో మరి పివి నరసింహారావు గారు ఒక దశ ఈ భారతదేశానికి అందించినారు. వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఎక్కడ కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా ఆ ప్రశంసలను ఇవ్వలేదు. వారు ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ, దేశానికి కానీ, అప్పుడున్న ప్రభుత్వానికి కానీ వారు అందించినటువంటి సేవలను గుర్తించి కూడా వారు గౌరవింపబడకుండా అవమానింపబడ్డారంటేనే ఇప్పటికీ అందరు చెప్పుకుంటారు. ఎక్కడైనా బయట పెద్ద డిస్కషన్ జరుగుతుంటుంది. పివి నరసింహారావు గారికి వారు మరణించినప్పుడు అంత్యక్రియల సందర్భంగా ఎంత పెద్ద ఇన్సల్ట్ చేసింది, వారిని ఢిల్లీలో ఉంచకుండా ఎంబడే తెలంగాణకు పంపించేసేటటువంటి విషయాన్ని కూడా, అంటే ప్రధానమంత్రులకు అందరికీ కూడా ఢిల్లీలోనే ఉంచి వారిని అందరినీ కూడా అక్కడనే ప్రతి ప్రధానమంత్రికి వారి యొక్క ఘాట్స్ ఢిల్లీలో ఉంటే పివి నరసింహారావు అప్పటికప్పుడు వారిని ఏఐసిసి కార్యాలయంలో కూడా మృతదేహాన్ని అనుమతించకుండా హైదరాబాద్ పంపించిందంటేనే ఎంత పెద్ద అవమానం జరిగిందో
వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అది ఎవరము మర్చిపోలేనటువంటిది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.